ఇప్పుడు పవన్ కళ్యాణ్ రంగా గారు రత్నకుమారి అనే కమ్మ మహిళను చూసుకుని లేనిది నేను కమ్మ వాళ్ళతో లేకపోతే కమ్మ పార్టీతో కలవడం వల్ల వచ్చిన మీకు ఇబ్బంది ఏంటి అని అడుగుతున్నారు. దాని మీద మీరు ఏమంటారు? ఏమంటే ఈ రోజున కుల ఫీలింగ్ అంటే అసలు చాలా తప్పది. కులం మీద అసలు ఎవడు గెలవడం. కులం అంటే ఎవడు ఎక్కువ ఎవడు తక్కువ. అప్పుడు పెద్ద కులాలు ఉంటాయి, తక్కువ కులాలు ఉంటాయి. ఎవరైనా సమానమే. ఉద్యోగస్తుడు ఉంటాడు, తక్కువ కులవాడని పెద్ద ఉద్యోగం చేస్తే మరి కింద ఇప్పుడు నమస్కారం చేయాల్సిందే. ఎవరు నమస్కారం చేయాలి, అది అంతే లెక్క, అంతే. అంతేగాని కులం నా కాపు కులం, నా కమ్మ కులం, నా రాజుల కులం, మాల కులం వేసుకోవాలి కుదరదు. నేను కాపు వాడిని కావడం వల్లే నన్ను సీఎం చేయట్లా, మీరెవరు నన్ను నమ్మట్లేదా అని అంటున్నాడు పవన్ కళ్యాణ్. ఆ మాటే చాలా తప్పు. అసలు కులం తీసుకొచ్చి ఈడికి కూడా ఓట్లేస్తాడండి. కులం తీసుకొచ్చి వేరే కులం ఓటేస్తాడా? అది చేసే తప్పు. అది రంగా ఉన్నాడు. ఒక మాట చెప్పాలంటే అన్ని కులాలు కలుపుకున్నాడు, మంచి నాయకుడాడు. ఈ రంగా కొంత నిజేత ఉంటుందా? మాటలు అన్ని మాటల్లో తేడా. మాట్లాడతాం కుదరదు. ఏంటి ఒక మాట్లాడితే అసలు ఒక మాట కుదిరిద్దా? రంగాకి నేను టీ ఇచ్చాను కొద్దిసేపు, టీ నేను అసలు చూడలేను కొద్దిసేపు అంటాడు పవన్. దీని మీద మీరేమంటారు? రంగా గారు మా నాన్నగా, రాధా గారు వాళ్ళ అన్నయ్య మా నాన్న వాళ్ళ ఫ్రెండ్. ఏంటి నాకు తెలిసినంత పవనాలు కూడా తెలియదు. రంగా గారు మా ఇళ్ళకు వచ్చేవాడు, చెక్ పోస్ట్ వచ్చేవాడు, 4-5 సార్లు వచ్చాడు. ఏంటి మా నాన్నగారు వాళ్ళు బాగా రంగా గారికి ఇది. ఏంటి పవన్ కళ్యాణ్ ఈ అన్నీ అబద్ధాలే, నూరు తెరితే అబద్ధాలు. రంగా గారికి టీ ఇచ్చాడు, ఆ ఇచ్చాడు. రంగారావు తెలుసు అసలు ఈయనకి. మామూలుగా ఎక్కడో పేపర్లో చూస్తుంటాడు. ఏంటి అసలు ఎక్కడ ఉన్నాడండి? హైదరాబాద్లో ఉన్నాడు. రంగా విజయవాడలో ఉంటాడు. ఎప్పుడో ఒకసారి వెళ్తూ ఉంటాడు. కాంగ్రెస్ పార్టీ మనిషి. రంగా గారు ఫస్ట్ గుర్తు ఇండిపెండెంట్గా సైకిల్ గుర్తే, కార్పొరేటర్ గెలిచింది. తర్వాత ఎమ్మెల్యేకి గెలిచాడు. ఏంటి అందుకని ఆయన ఇక్కడ మనిషి. కానీ ఈడ అక్కడ హైదరాబాద్లో ఎక్కడో సీట్లు తీసుకునేవాడు. రంగా తెలుసు. ఈయన నెల్లూరులో ఉండి ఆ తర్వాత చెన్నైకి వెళ్ళి ఆ తర్వాత హైదరాబాద్ పోయాడు. మధ్యలో విజయవాడ రంగా అనేది లింక్ ఉన్నట్టు కనిపించదు. వెళ్తే పందరు వెళ్తాడు. అసలు రంగా నెల్లూరు వెళ్ళా అసలు చెప్పడానికి అర్థం పడుతూ ఉండాలి. ఏమి లేదండి, ఊరినే రంగా గారి పేరు చెప్పి మాటలు ఇవ్వటమే. ఏమి లేదు, రంగా గారి పేరు చెప్పేసి 4 ఓట్లు దింగుదామని వీడి ప్లాను. నీతి కల్లాడేవాడు మాలాంటి వాడు వేస్తామా? అయ్యో మీరు రంగా అభిమాని, మీ రంగా కుటుంబంతో దగ్గర సంబంధాలు ఉన్నాయి. రాధాబాబు తెలుసు, శనిపాటు సీను గారు తెలుసు, మల్లాది విష్ణు గారు తెలుసు, ఆ రత్నకుమార్ గారు తెలుసు, అందరు తెలుసు. అక్కడ ఒకళ్ళు ఎరిగిన గద్దె జరేది గారు అబ్బాయి ఎవరు అని చెబుతారు. అక్కడికి వాళ్ళ ఇంటికి వెళ్తే మీ పేరు చెప్పండి బాగా పూర్తి. ఆనంద్ కుమార్. గద్దె ఆనంద్ కుమార్ చక్కోస్ట్. గద్దె జరేది గారు అబ్బాయి అంటే వాళ్ళందరూ తెలుసు పూర్తిగా. ఎందుకంటే మా ఊళ్ళో ఒక నరికెత్తే రత్నకుమారి ఎల్లకుదురు వరకు నడిచి వచ్చింది. రత్నకుమారి గారు మా ఊళ్ళని నరికేస్తే లంకలో, ఎల్లంకుదురు లంకలో చెక్ పోస్ట్ కాడి నుంచి శ్మశానం వరకు నడిచి వచ్చింది. మాకు మాకు ఈ పిచ్చోడు ఏదో చెప్పాడని పవన్ కళ్యాణ్ టీ ఇచ్చాను, బాదం పాలు ఇచ్చాను. ఎన్ని జోకర్ మాటలు. జోకర్ మేము వ్యతిరేక ఓటుని చీలనివ్వను, ఎట్టయినా సరే ఈసారికి అయితే గద్దె దింపేదే జగన్నే అంటే ఎవడండి ఈ మాట? ఎవడో పిచ్చోళ్ళు వింటారు. ఇప్పుడు ఏ మైండ్ కొద్దిగా ఇదిగా ఉండేవాళ్ళు కుర్రోళ్ళు ఇప్పుడు వయసులో కొద్దిగా 40 ఏళ్ళు దాటిపోయినాయి. మాకు 40-40 ఏళ్ళు వచ్చినాయి. చిన్న వయసు 18 వయసు వాళ్ళు సినిమాలు చూసి చెడిపోతారు. తల్లిదండ్రులు వాళ్ళని ఎట్టొకటి మిల్లిసాయా తప్పది, మనకు రూపాయి ఇస్తున్నాడు, ఆయన బాధ్యతగా ఉంటున్నాడు మనిషి, వీడి గాలి మాటలు మాట్లాడి తెంగేస్తాడు అని చెప్తారు. నేనే నా పిల్లలకు, నా కొడుకులు 2 కొడుకులు, నేనే అంతే చెబుతా. గాలి మాటలు చెబుతాడు, చెడిపోకుండా శుభ్రంగా ఇంటికాడు ఉంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ డబ్బులు వేస్తున్నాడు, దానికి రూపాయి సరుతున్నాడు. అది కానీ 4 వస్తాడు దింగుతాడు వీడు గాలుడు అంటారు. అది ఇప్పుడు ఆట కాదు. చిరంజీవి మా అన్నయ్య 2-3 ఏళ్ళకు తప్ప పార్టీని నడపలేదు. నేను 10 ఏళ్ళు నడిపాను. 10 ఏళ్ళు నడిపాను. 10 ఏళ్ళు నేను నడిపానంటే నేను గొప్పనే కదా, నాకు మీరు ఎందుకు ఓటేయరని అడుగుతున్నాడు. ఏమి నడిపాడండి? ఆడి పక్కన ఇటు పక్కన చేరి ఏది ఎమ్మెల్యే గెలిచాడా లేదా కార్పొరేటర్కి వేసాను గెలిచాడా? ఏమి నడిపాడు? 0. ఆడి పక్కన కలిసి చేస్తాడు, ఇటు పక్కన చేయడు. ఇప్పుడు చంద్రబాబుకి ఆడుతున్నాడు. ఇది లేదుగా, ఇవి 170 సీట్లు పడేది గెలుతాడా? అసలు జగన్కి వీళ్ళు చాలరండి. ఇప్పుడు చంద్రబాబు కానీ, ఈ బీజేపీ వాళ్ళు కానీ, బీజేపీని తీసి ఈ పవన్ కళ్యాణ్ కానీ అసలు జగన్కి వీళ్ళు చాలరు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.